దెబ్బ రొట్టె చేసుకోవడానికి ముందుగా మనము మినపగుళ్ళుని నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి. తీసుకుని దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అదేవిధంగా ఇడ్లీ రవ్వ 1 కేజీ తీసుకున్నాను. అది కూడా నానబెట్టుకున్నాను. ఆఫ్టర్ 8 అవర్స్ మన పప్పు చక్కగా నానిపోయింది. ఇంకా నేను గ్రైండర్‌లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకుంటూ మెత్తని కాటుకలో గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. చాలా సాఫ్ట్‌గా మనం గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇడ్లీ రవ్వని చేత్తో రబ్ చేసుకుంటూ వాటర్ అంతా వంపేసుకుని 1, 2 సార్లు కడుక్కుంటాము. కడుక్కున్న తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని పక్కన గిన్నెలో వేసేసుకుంటామండి. మన పిండి కూడా ఆల్మోస్ట్ నలిగిపోయింది మెత్తగా. నీళ్ళన్నీ తీసేసుకున్నటువంటి రవ్వని ఆ పిండిలో వేసేసుకుని మనం మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 అవర్స్ పాటు మనము పులియ పెడతామండి. ఆఫ్టర్ 6 అవర్స్ చక్కగా పులిసింది. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు లోతుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుంటామండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4, 5 గరిటెలు పిండి, అంటే మీకు ఎంత మందం కావాలో అంత మందం